బెజవాడ రాజకీయాల రూటే సపరేట్. అందులోనూ ఇక్కడ దేవినేని కుటుంబ సభ్యులు రాజకీయాల్లో పోషిస్తున్న పాత్రకు ఓ స్పెషాలిటీ ఉంది. ఒక్క బెజవాడకే కాదు, కృష్ణా జిల్లాలోనూ వీరి ప్రభావం అపారమే. ఈ పట్టును మరింత పెంచుకునేందుకు ఇప్పుడు మరో ప్రస్థానం మొదలు కాబోతోంది. దేవినేని నెహ్రూ తమ్ముడు బాజీ తనయుడు చంద్రశేఖర్ సేకిలెక్కబోతున్నారు. కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు సమక్షంలోనే ఆయన పసుపు కండువా కప్పుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పుడంటే దేవినేని నెహ్రూ కాంగ్రెస్ లో ఉన్నాడు, కానీ ఒకప్పుడు దేవినేని నెహ్రూనే తెలుగుదేశం అంటేనే దేవినేని నెహ్రూ. ఎన్టీఆర్ అభిమానులుగా, వర్గీయులుగా, బెజవాడపై పట్టున్న వారిగా దేవినేని కుటుంబానికి తెలుగుదేశంలో ఓ ప్రత్యేకత ఉంది. అందుకే ఎన్టీఆర్ ఉన్నంతకాలం కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీలో దేవినేని నెహ్రూ మాటకు తిరుగులేదు. ఎన్టీఆర్ మరణానంతరం అనివార్య పరిస్థితుల్లో దేవినేని దేశంను వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయినా నెహ్రూ సోదరుడు దేవినేని రమణ తెలుగుదేశం పార్టీలో ఆ లోటును భర్తీ చేశాడు. ఆ తర్వాత రమణ కూడా మరణించిన తర్వాత దేవినేని ఉమా తెలుగుదేశంలో కొనసాగుతూ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నారు. అయితే దేవినేని నెహ్రూ స్థాయిలోనూ రమణ తర్వాత తెలుగుదేశం పార్టీకి బెజవాడలో పట్టు చిక్కడం లేదు. ఈ నేపథ్యంలో మరోసారి దేవినేని నెహ్రూ కుటుంబానికి చెందిన వారిని పార్టీలోకి తీసుకువచ్చేందుకు తెలుగుదేశం నేతలు గట్టి ప్రయత్నమే చేశారు. విశాఖ జిల్లాకు చెందిన తెలుగుదేశం శాసనసభ్యుడు చక్రం తిప్పి దేవినేని నెహ్రూ తమ్ముడు దేవినేని బాజీ తనయుడు చంద్రశేఖర్ ను తెలుగుదేశంలోకి తీసుకువస్తున్నారు. నెహ్రూ నీడలో ఆయన చెప్పిన పనులు చేసే సోదరుడుగా బాజీకి నగరంలో పేరుంది. నెహ్రూకు సంబంధించిన వ్యాపారాల్లో చాలా వరకు బాజీ చూస్తుంటాడు. ఈ నేపథ్యంలో నెహ్రూ తమ్ముడి ఇంట్లో నుంచి ఓ నేతను తెలుగుదేశంలోకి తీసుకురావడం ద్వారా పార్టీకి నగరంలో నగర శివార్లలోని నియోజకవర్గాల్లో పట్టును పెంచుకునేందుకు దేశం నేతలు ఎత్తులు వేస్తున్నారు. ఇప్పటికే నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ యువజన కాంగ్రెస్ నేతగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. భవిష్యత్తులో అవినాష్ ను నెహ్రూ తన రాజకీయ వారసుడిగా అసెంబ్లీ బరిలోకి దింపే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో నెహ్రూకు చెక్ పెట్టాలంటే నెహ్రూ కుటుంబీకులైతేనే తట్టుకుంటారని కొంతమంది నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నెహ్రూ సోదరుడు బాజీ తనయుడు చంద్రశేఖర్ కు తెలుగుదేశం గాలం వేసి మరీ పార్టీలోకి తీసుకువస్తుంది. అయితే దేవినేని నెహ్రూ తనయుడు అవినాష్ రానున్న ఎన్నికల్లో పెనమలూరు నుంచి బరిలోకి దిగే అవకాశం ఉంది. అది జరిగితే తెలుగుదేశం నుంచి నెహ్రూ తమ్ముడి తనయుడు చంద్రశేఖర్ ను పోటీకి దింపే అవకాశం ఉందని కూడా ప్రచారం లేకపోలేదు. దేవినేని కుటుంబంలో చీలిక తేవడం ద్వారా తెలుగుదేశం ఓ బలమైన నేతను పార్టీకి అందించడంతో పాటు నగరంపై నెహ్రూ పట్టుకు సడలింపు రావడం ఖాయం. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బారావు విజయవాడ నుంచి అందిస్తారు. సుబ్బారావు, గుడ్ ఈవినింగ్. చెప్పండి, చంద్రశేఖర్ ఎప్పుడు జాయిన్ అవబోతున్నారు టీడీపీలో? మీ దగ్గర ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? ధనలక్ష్మి, దేవినేని నెహ్రూ సోదరుడైనటువంటి బాజీ ప్రసాద్ తనయుడు దేవినేని చంద్రశేఖర్ రేపు సాయంత్రం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకునే అవకాశం ఉంది. గత 2-3 రోజులుగా కూడా ఈ వ్యవహారం నాకు బెజవాడ నగరంలో హల్చల్ చేస్తా ఉంది. విశాఖపట్నం చెందినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ఈ వ్యవహారంలో చాలా కీలకమైనటువంటి పావులు కదిపి దేవినేని చంద్రశేఖర్ పార్టీలో తీసుకొస్తా ఉన్నారు. ధనలక్ష్మి, అయితే చంద్రబాబు సమక్షంలోనే తను పసుపు కండువా కప్పుకొని ఉన్నారా? అవును ధనలక్ష్మి, రేపు సాయంత్రం అంటే ఈ రోజు మధ్యాహ్నం కూడా చంద్రబాబుని ప్రత్యేకంగా దేవినేని చంద్రశేఖర్ కలవడం జరిగింది. ఆ మేరకు రేపు సాయంత్రము దాదాపుగా రేపు రాత్రి 7 నుంచి 8 గంటల మధ్యలో పటమట్లో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద భారీ బహిరంగ సభ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేస్తా ఉంది. ఆ సభలో ఆ సమక్షంలోనే చంద్రబాబు నాయుడు సమక్షంలోనే దేవినేని చంద్రశేఖర్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు నిర్ణయించుకున్నాడు. తద్వారా పార్టీకి ఒక బలమైనటువంటి సంకేతాలు కూడా ఇచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది. ధనలక్ష్మి, రైట్, థ్యాంక్ యూ సుబ్బారావు.